నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మహిళలపై జరిగే అకృత్యాల వ్యతిరేక దినం. అంతర్జాతీయంగా ప్రతి ఏటా మహిళల మీద జరుగుతున్న లైంగిక దాడులు తగ్గాలని కోరుకుంటూనే ఉన్నాం. కానీ ఎక్కడా ఆగడం లేదు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు చదువుకుంటున్నారని సామాజికవేత్తలు సంతోషిస్తున్న సమయంలో మరోవైపు దాడులు పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా ప్రేమ పేరుతో అమ్మాయిలపై జరిగే యాసిడ్ దాడులు, ప్రేమించలేదనే కారణంతో కత్తులతో పొడిచే సంఘటనలు ప్రతి ఒక్కరిని ఆవేదనకు గురిచేస్తున్నాయి. కాలేజీల్లో చదువుకునే అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు మరింత భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమ్మాయిలు చదువుకోవడానికి ధైర్యంగా ఒక్కడుగు ముందుకేస్తుంటే లైంగిక దాడులు వారిని 10 అడుగులు వెనక్కి వేసేలా చేస్తున్నాయి. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈనాటి మన సఖీ ఫ్యాషన్ అమీర్పేటలో ఉన్న అనిల్ ట్రేడింగ్ కంపెనీకి వచ్చేసింది. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ చూపించడానికి మనతో పాటు స్వప్న ఉన్నారు. మరి కలెక్షన్ ఏంటో చూద్దామా? హాయ్ స్వప్న, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్లో ఈరోజు మా సఖులకి ఏం చూపిస్తున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన ఫ్రాక్స్ వచ్చాయండి. పార్టీ వేర్, డిజైనర్ వేర్ వచ్చాయి. ఆ వెరైటీస్ లో మీకు కొన్ని వెరైటీస్ చూపిద్దామని తీసుకొచ్చాను. సో పార్టీ ఫ్రాక్స్ అంటే టీనేజర్స్ వాళ్ళకి అంటారా? ఆ ఏజ్ వాళ్ళకి. ఓకే ఫైన్. సో అంటే పార్టీ వేర్ అంటే జనరల్ గా చుడీదర్స్ వస్తున్నాయి ఇప్పుడు, పార్టీ వేర్ చుడీదర్స్ అని. అలా కాకుండా ఇప్పుడు డిఫరెంట్ గా చాలా మంది లైక్ చేస్తున్నారు కదా, ఆ విధంగా కొంచెం డిఫరెంట్ గా తీసుకొచ్చాం. కొంచెం ట్రెండీ, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, చూపించండి. ఇది మొత్తం నెక్ వర్క్ వస్తుంది, కాలర్ నెక్. చాలా మంది హై నెక్ లైక్ చేస్తారు కదా, అవును, ఇష్టపడుతుంటారు. ఆ ప్రకారంగా తీసుకొచ్చామన్నమాట. స్టోన్ వర్క్ వస్తుంది మీకు. ఓకే, సో నెక్ అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది. కింద వచ్చేసి మళ్ళీ ఫ్రిల్స్ కూడా ఇస్తాడు మధ్యలో, కొంచెం డిఫరెంట్ గా. అంటే ఫ్రంట్ కూడా ఏం ప్లేన్ లేకుండా డిఫరెంట్ గా ఇచ్చి ఇక్కడికి వచ్చేసరికి సో క్రిస్ క్రాస్ లాగా ఒక బెల్ట్ లాగా వచ్చింది డిజైనింగ్ అంతా. డిజైన్ వచ్చింది. ఓకే, బ్యాక్ వచ్చేసి మేడం ఇది వచ్చేసి వీ నెక్ లాగా వస్తుంది. బటన్స్ కూడా ఇస్తాడు. ఓకే, మనం అడ్జస్ట్ చేసుకోవడానికి బటన్స్ కూడా ఫ్రీగా ఉండడానికి, నెక్ కూడా ఈజీగా రావడానికి. ఇంకా వేస్ట్ పార్ట్ లో వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చేసాడు. ఎలాస్టిక్ వచ్చింది. సో ఏంటంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి బాగుంటుంది, కొంచెం చబ్బీగా ఉన్నా సరే ఇది ఎలాస్టిక్ ఉంది కాబట్టి బాగుంటుంది, స్ట్రెచబుల్ అవుతూ ఉంటది. ఫైన్, చాలా బాగుంది. ఇందులో మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయండి? 4 కలర్స్ వస్తాయి. ఓకే, ఏ కలర్స్ వస్తాయి అవి? బ్లూ, రెడ్, టమాటో కలర్, బ్లాక్. సో ఇదైతే బ్లాక్ లో వచ్చింది. మరి ఇది ఎంత రేంజ్ లో వస్తుంది అంటారు? ఇది 15 to 2 బిలో వచ్చేస్తుంది. ఓకే, చాలా బాగుందండి. లాంగ్ లెంత్ లో బ్లాక్ కాబట్టి చాలా బాగుంటుంది పార్టీ వేర్ కి. సరే అండి, ఇంకోటి చూపించండి. ఓకే, ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్ మేడం. ఓ బ్లూ, రాయల్ బ్లూ. చాలా మంది కూడా లైక్ చేస్తారు కదా రాయల్ బ్లూ. సో జనరల్ గా పార్టీస్ కి ఏంటంటే లైట్ కలర్స్ కాకుండా బ్రైట్ కలర్స్ ఎక్కువ బాగుంటాయి. చాలా మంది లైక్ చేస్తారు కాబట్టి అలా ప్రకారంగా తీసుకొచ్చారు. అండ్ ఈవినింగ్ పార్టీస్ కాబట్టి రాయల్ బ్లూ కానీ పీచ్ అండ్ బ్లాక్ చూపించారు, అలాంటివి వస్తాయి, బాగుంటాయి. ఓకే, ఇది వచ్చేసి మీకు బోట్ నెక్ వస్తుంది అన్నమాట. బోట్ నెక్ దగ్గర నుంచి స్టోన్ వర్క్ తీసుకొస్తారు మీకు. ఇలా తీసుకొని మళ్ళీ ఇక చెస్ట్ వర్క్ కూడా తీసుకొస్తారు. డిఫరెంట్ గా ఉంది డిజైన్. అంటే ఇందాక మనం చూసి ఏంటంటే పై నుంచి ఫ్రిల్స్ వచ్చింది, సో ఇక్కడ ఏంటంటే కొంచెం డిజైనింగ్ కొంచెం బోట్ నెక్ దగ్గర నుంచి సైడ్ కి ఇచ్చేస్తాడు మొత్తం. ఓకే, మళ్ళీ కిందికి వచ్చేసరికి ఫ్రిల్స్ వచ్చేస్తాయి. ఫ్రిల్స్ వచ్చాయి, చిన్న చిన్నగా ఇస్తాడు, మరి హార్డ్ ఏమి ఇవ్వకుండా సింపుల్ గా కూడా. కింద వచ్చేసి ఇంకా ప్లెయిన్ ఇస్తాడు. ప్లెయిన్ వచ్చింది, పీకో మోడల్ ఇస్తాడు. ఓకే, చాలా బాగుంది రాయల్ బ్లూ. సో బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది? ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ మేడం. సో బ్యాక్ సైడ్ ప్లేన్ ఎలాస్టిక్ కూడా ఇస్తాడు దీనికి. సేమ్. ఓకే, సో స్ట్రెచబుల్ అవుతూ ఉంటుంది. ఫైన్. ఇందులో సైజెస్ అవైలబుల్ ఉంటాయంట? సైజెస్ లార్జ్ నుంచి మీకు ఎక్సెల్ వరకు వస్తుంది. ఓకే, ఇది ఎక్సెల్ సైజ్ కదా? yes, ఎక్సెల్ సైజ్. ఎక్సెల్ సైజ్ చాలా బాగుంది. సో బ్లూ కాకుండా ఇంకేం కలర్స్ ఉంటాయండి ఇందులో? దీంట్లో కూడా 4 కలర్స్ మేడం. 4 కలర్స్ వస్తాయి. సో నచ్చిన కలర్ చూస్ చేసుకోవచ్చు. ఎస్, ఫైన్. మరి దీని రేంజ్ ఎలా ఉంటుంది? దీని రేంజ్ 22 + 25. అదే రేంజ్ లో వస్తుంది. అదే రేంజ్ లో వస్తుంది. చాలా బాగుంది, రాయల్ బ్లూ కాబట్టి ఫేవరెట్ కలర్ కూడా అందరికి. చాలా లైక్ చేస్తారు. ఓకే, ఇంకోటి చూపించండి. ఓకే, ఇది లైట్ గ్రీన్ జరీ నెట్ వస్తుంది. ఇది అంటే ఇప్పటిదాకా నేను చూపించిన ప్లెయిన్ నెట్ కదా, ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్ గా ఇచ్చాడు అన్నమాట. ఈ నెట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నెక్ డిజైన్ వస్తుంది. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో స్టోన్స్ వస్తాయి మీకు. ఓకే, సో స్టోన్స్ వచ్చి బ్యాక్గ్రౌండ్ లో కూడా స్కై బ్లూ కలర్ లో స్టోన్స్ వచ్చాయి కదా, చిన్న ముత్యాలలాగా. ఓకే ఓకే, చాలా బాగుంది, సింపుల్ గా బాగుంటది కదా. మళ్ళీ కింద వచ్చేసి సేమ్ అలాగే ఇస్తాడు. ఓకే, సో మధ్యలో కొంచెం ఇలా నెట్ డిజైన్ ఇచ్చేసి అలా ఇచ్చేస్తాడు. కింద వచ్చి మళ్ళీ చిన్న చిన్న ఫ్రిల్స్ ఇస్తాడు దీనికి. చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసి మళ్ళీ కింద ఎలాస్టిక్ ఇస్తాడు. ఎలాస్టిక్ ఇక్కడికి ఎలాస్టిక్ స్ట్రెచబుల్ కాకుండా ఓకే, ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉండడానికి. ఓకే, కింద వచ్చేసి జరీ నెట్ ఇంకా ప్లెయిన్ వస్తుంది. ఎంత జరీ నెట్ వచ్చింది, పీకో వస్తుంది కింద కూడా. ఓకే, ఇది లోపల మెటీరియల్ ఏంటండి? లోపల వచ్చేసి స్పన్ లో వస్తుంది. స్పన్ లో వస్తుంది, స్మూత్ గా ఉంటుంది. చాలా మంది లైక్ చేయరు కదా. అవును.
సో ఫ్రంట్ అంతా కూడా ఇలా వచ్చింది, బ్యాక్ డిజైన్ ఎలా వస్తుంది? ఓకే. ఓకే. బ్యాక్ వచ్చేసి జిప్ కూడా ఇస్తాడండి ఫ్రీగా వేసుకోవడానికి. ఓ సో చాలా మంది అంటే సైజ్ ప్రాబ్లం ఉంటుంది, దాని ప్రకారం ఫ్రీగా వేసుకోవడానికి జిప్ తో పాటు ఇస్తాడు. ఇంకా దీనికి నాట్స్ కూడా ఇస్తాడు, ఎలాస్టిక్ వచ్చి నాట్స్ కూడా ఇస్తాడు. ఓకే, చాలా బాగుంది. మరి ఇందులో కూడా కలర్స్ ఉంటాయా? 4 కలర్స్ వస్తుంది. 4 కలర్స్ వస్తాయి. లైట్ కలర్స్ వస్తాయి దీంట్లో యాక్చువల్ గా, ఎందుకంటే ఇది మోడల్ లో లైట్ కలర్స్ ఇచ్చారు. అండ్ డిజైనింగ్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా వచ్చింది. డిఫరెంట్ మోడల్. ఓకే, దీని రేంజ్ ఎలా ఉంటుందండి? ఇది 21 నుంచి 25 బిలో వచ్చేస్తుంది. 21 నుంచి 25 బిలో. చాలా బాగుందండి, ఇంకోటి చూపించండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి అండి. ఓకే, ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ షేడ్ లో వస్తాడు. నెక్ దగ్గర వచ్చేసి డిజైన్ ఇస్తాడు అన్నమాట. ఓకే ఓకే, స్టార్టింగ్ నుంచి డిజైన్ ఇస్తారు మీకు, ఇంకా బ్యాక్ నుంచి తీసుకుంటారు కొంచెం లైట్ గా, అలా ఫ్రంట్. సో ఇంకా జస్ట్ కంటిన్యూ అయిపోయేలాగా మొత్తం కలిపి ఇచ్చేసారు. రౌండ్ నెక్ వస్తుంది ఇంకా యాక్చువల్లీ. మళ్ళీ కిందకి వచ్చేసరికి ఓకే, సో మిడిల్ వరకు కూడా ఫ్రిల్స్ అలానే వస్తుంది. అలాగే వస్తుంది. ఓకే ఫైన్. సో ఈ మెటీరియల్ ఏంటండి? ఇది షిమ్మర్ నెట్ మేడం. షిమ్మర్ నెట్ వచ్చింది, స్మూత్ నెట్ వస్తుంది, షిమ్మర్ వస్తుంది. అండ్ మెయిన్ గా ఏంటి అంటే ఫ్రాక్స్ క్యారీ చేసినా కంఫర్టబుల్ గా ఉండేవి వేసుకోవడానికి, కంఫర్టబుల్ గా కూడా ఉండాలి కదా. ఈ మెటీరియల్ చాలా బాగుంది. ఫైన్. సో బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది? బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి డిఫరెంట్ ఇస్తాడు మేడం, మొత్తం ఫ్రిల్స్ తోటి, ఇంకా జిప్ కూడా ఇస్తాడు కంఫర్టబుల్ గా వేసుకోవడానికి. సో మధ్యలో జిప్ వచ్చేసి బోత్ సైడ్స్ అలాగే ఫ్రిల్స్ వచ్చేస్తాయి. సో జనరల్ గా ఫ్రాక్స్ కి 3/4 లెంత్ లో లెగ్గిన్ వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అది 3/4 కావాలంటే వేసుకో, లేకపోతే ఫుల్ ఫ్రాక్ అయినా నో ప్రాబ్లం. ఫుల్ వేసుకున్నా బాగుంటుంది. సో ఏంటంటే లాంగ్ లెంత్ లో వచ్చింది కాబట్టి అలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. సరే, మరి దీని రేంజ్ ఎలా ఉంటుంది? ఇది 2200 నుంచి 25 బిలో వచ్చేస్తుంది. ఓకే, చాలా బాగుందండి, ఇంకోటి చూపించండి. నెక్ వచ్చేసి వీ నెక్ వస్తుంది మేడం, మొత్తం ఫ్లవర్స్ తోటి వస్తుంది మొత్తం. ఇది బ్రాసో డిజైన్ అండి? బ్రాసో డిజైన్, బ్రాసోలోనే వచ్చింది. ఓకే, ఇంకా ప్లేన్ వచ్చేసి వేస్ట్ దగ్గర వచ్చేసి స్టోన్ వర్క్ వస్తుంది, చిన్న చిన్న బీడ్స్ ఇస్తాడు మధ్యలో. ఓకే ఓకే, వైట్ స్టోన్ తో. సో ఆల్మోస్ట్ ఇదే కలర్ లో కూడా మనకు వచ్చింది. సేమ్ వస్తుంది, మళ్ళీ కాంట్రాస్ట్ వస్తే కూడా బాగుండదు కదా, కొంచెం డిఫరెంట్ గా ఇస్తాడు. ఓకే ఫైన్. మధ్యలో కల్లీస్ కూడా ఇస్తాడు మీకు, 3 కల్లీస్ వస్తాయి వీటిలో. కల్లీస్ వచ్చాయి, చాలా బాగుంది. సో జనరల్ గా ఏంటి అంటే ఈ స్లీవ్లెస్ లో మనం హ్యాండ్స్ వేయించుకుంటే 3/4 వేయించుకోవాలంటే 3/4 హ్యాండ్స్ వస్తాయి. 3/4 హ్యాండ్స్ వస్తాయి. అంటే ఏంటి ఈ బ్రాసో మెటీరియల్ తీసుకోవాలి? బ్రాసో మెటీరియల్ వస్తుంది దీంతో పాటు వస్తుంది. ఫైన్, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ చూపించండి. ఓ సో బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మ్యామ్, ఇంకా వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది. ఎలాస్టిక్ వచ్చింది. ఓకే, స్ట్రెచబుల్ కావడానికి. మళ్ళీ నాట్స్ కూడా ఇస్తాడు మీకు. నాట్స్ కూడా వచ్చింది. సో ఇందులో కలర్స్ ఉంటే ఏమేం కలర్స్ ఉంటాయి అంటారు? లైట్ పింక్, బ్లూ, బ్లాక్ కలర్ వస్తుంది. ఓకే, మరి రేంజ్ ఎలా ఉంటుంది? ఇది 15 to 16 లో వచ్చేసి 15 to 16. సో ఏంటంటే పార్టీ వేర్ కి చాలా అందంగా కనిపించాలి, రీజనబుల్ ప్రైస్ లో రావాలి. సో చాలా మంచి కలెక్షన్ ఈరోజు మా సక్లో పరిచయం చేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. తాజాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో దోషికి మహిళా ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇలాంటి తీర్పులు సమాజంలో మార్పు ఎంతవరకు తీసుకొస్తాయో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటనలో దోషులకు ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా అనేక లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు దేశంలో ఏదో ఒక మూలన అత్యాచారాలకు సంబంధించిన చేదు వార్తలు వినాల్సి వస్తుంది. నిర్భయ చట్టం లాంటి కఠినమైన చట్టాలు ఎన్ని తీసుకువస్తున్నా సమాజంలో ఇసుమంత కూడా మార్పు కనిపించడం లేదు. రోజు రోజుకు అనాగరిక చర్యలు ఎక్కువైపోతున్నాయి. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ శ్రీమతి డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయాన్ని ఆవిడ తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే జానకి గారు. నమస్తే, ఎలా ఉన్నారండి? ఫైన్, థ్యాంక్ యూ. మరి ఇవాళ మన సకుల కోసం ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు? ఈరోజు మనము ఆహారంలో మాంసకృతులు అంటే ప్రోటీన్స్ ఎందుకు అవసరము, ఏ ఫుడ్లో ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఓకే, మరి రెగ్యులర్గా మనకు మెయిన్గా వింటున్నది ప్రోటీన్స్. మనం ఎప్పటి నుంచి ఎలా ప్రోటీన్స్ తీసుకోవాలి, ఏ విధంగా ప్రోటీన్స్ తీసుకోవాలి అన్నది మీరు మాకు తెలియజేయండి. ఓకే, ప్రోటీన్స్ అనేది ఒక ఫండమెంటల్ న్యూట్రియంట్ అనమాట. అంటే మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషక పదార్థాల్లో మాంసకృతులు అంటే ప్రోటీన్స్ అన్నమాట. సో ఆహారంలో ఈ ప్రోటీన్స్ చాలా అంటే ఇంపార్టెంట్ న్యూట్రియంట్ లాగా మనం తీసుకోవాలి. ఎందుకంటే వీటి ఆవశ్యకత చాలా ఉంటుంది మన శరీరానికి.
డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రోటీన్ అవసరం పడతాయి. అంతేకాకుండా ప్రోటీన్స్ అనేవి మన జీవన క్రియకి చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీకు రక్తంలో అంటే ఆక్సిజన్ తయారయ్యే హిమోగ్లోబిన్ ఇస్ ప్రోటీన్. ఓకే, మజిల్ కండ మొత్తం ప్రోటీన్. రకరకాల ఎంజైమ్స్ అంటే మన జీవన క్రియ సాఫీగా జరగాలి అంటే ప్రోటీన్స్ చాలా అవసరము. అలాగే మీకు ఎక్కువ దెబ్బ తాకింది, గాయం మానాలి, పోయిన రక్తం మళ్ళీ త్వరగా రావాలి, ఆర్ మీరు జబ్బు పడ్డారు, చాలా వీక్ అయిపోయారు, అంటే ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోయింది మీకు, దాని నుంచి మీరు త్వరగా రికవర్ అవ్వాలి అంటే కూడా మీకు ప్రోటీన్స్ చాలా అవసరం. ఇంతే కాకుండా పిల్లలు కరెక్ట్గా ఎదగాలి అంటే ప్రోటీన్స్ అవసరము. అలాగే ప్రెగ్నెంట్ లేడీకి ప్రోటీన్స్ అవసరము. స్పోర్ట్స్ పీపుల్ చాలా పర్ఫార్మెన్స్ కాన్సన్ట్రేషన్ ప్రోటీన్స్ అవసరం. సో డిఫరెంట్ అవసరాలకి ఈ ప్రోటీన్ రోల్ చాలా ఇంపార్టెంట్. మరి ప్రోటీన్స్ అంటే మనం ఏ ఆహార పదార్థంలో ఎక్కువగా ఉంటుంది, మరి ఎలాంటి ఏజ్ వాళ్ళు ఈ ప్రోటీన్స్ని ఎంతవరకు తీసుకోవచ్చు? ఓకే, ప్రోటీన్స్ అనేవి ఎగ్, పాలు, ఓకే, మాంసాహారము, చికెన్, వీటిలో ఎక్కువగా దొరుకుతుంది. వాటికి ఆల్మోస్ట్ నియర్ లెవెల్లో పప్పు దినుసుల్లో కూడా ఉంటుంది, సోయాబీన్స్లో ఉంటుంది, సోయా పాలు, సోయా పన్నీర్, చీజ్, పెరుగు, ఓకే, అలాగే వేరుశనగ గింజలు, బాదాం, వాల్నట్స్, వీటిలో కూడా ప్రోటీన్ చాలా ఉంటుంది. అయితే క్వాలిటీ అంటే ప్రోటీన్ అనేది అమైనో యాసిడ్స్తో కలిపి ఉంటుంది అనమాట. అంటే ఒక ప్రోటీన్ క్వాలిటీ అంటే మన శరీరం మనం తిన్నప్పుడు అది ఎంత బాగా పనిచేయగలుగుతుంది, ఎంత బాగా అరుగుతుంది, మన శరీరం ఉపయోగించుకుంటుంది, దాన్ని బట్టి ప్రోటీన్ క్వాలిటీని మనం రేట్ చేస్తాం. సో హైయెస్ట్ ప్రోటీన్ క్వాలిటీ అంటే పాలు, వే ప్రోటీన్, ఎగ్ ప్రోటీన్, ఓకే, సోయా ప్రోటీన్, వీటికి ఉంటుంది. ఎందుకంటే అందులో అమైనో యాసిడ్స్ అంటే శరీరానికి అవసరమయ్యే మన శరీరం తయారు చేసుకునే అమైనో యాసిడ్స్ కొన్ని ఉంటాయి, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. అవి మనకు ఈ ప్రోటీన్ మనం తీసుకునే ఆహారం ద్వారా రావాలి. అవన్నీ ఈ ప్రోటీన్స్లో ఉంటాయి అన్నమాట. ఒకవేళ మనము పప్పు దినుసుల ద్వారానే ప్రోటీన్ తీసుకోవాలి అన్నప్పుడు 100 గ్రాములకి 20 గ్రాములు 15 గ్రాముల లెవెల్లో ప్రోటీన్స్ ఉంటాయి. అయితే మనం తగు మోతాదులో అంత పప్పు దినుసులు రోజువారీగా వాడుతున్నామా లేదా అనేది గమనించుకోవాలి. అలాగే ఈ ప్రోటీన్స్ ఒకవేళ పప్పు దినుసుల ద్వారా తీసుకోవాలి అన్నప్పుడు క్వాలిటీ సరిగ్గా ఉందా లేదా, ఏ ఏజ్ గ్రూప్ వారికి ఎంత మోతాదులో మనం ఇస్తున్నామో సరైన మోతాదులో తీసుకుంటున్నామా లేమో అనేది చూసుకోవాలి. మరి ఈ ప్రోటీన్ అన్నది మన బాడీకి ఎంత అవసరమో, మరి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు డైలీ ఎంత ప్రోటీన్ మనం తీసుకోవాల్సి వస్తుంది? ప్రోటీన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము. అంటే బేసిక్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి, అంటే 1 kg బాడీ వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ అన్న మనం ఆహారంలో తీసుకోవాలి ప్రతి ఒక్కరు. ఓకే, ముఖ్యంగా ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది, చిన్నపిల్లలకు. వాళ్ళు గ్రోత్ అంటే వాళ్ళు పెరుగుతూ ఉంటారు కాబట్టి కొత్త టిష్యూ రోజు తయారవుతుంటుంది కాబట్టి వాళ్ళకు ప్రోటీన్ క్వాలిటీ మంచిది ఇవ్వాలి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్, పాలిచ్చే తల్లులు, వీటికి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఆల్మోస్ట్ రోజువారీగా వాళ్ళ రోజువారీ అవసరాల కంటే కూడా 20 గ్రాముల ప్రోటీన్స్ వీళ్ళకి ఎక్కువ అవసరం పడతాయి. అలాగే ఎవరికైతే జబ్బు పడిన వాళ్ళు, అంటే ఎక్కువ ఫ్రాక్చర్స్ అయ్యాయి, బ్లడ్ లాస్ అయింది, సర్జరీ తర్వాత రికవరీ, ఫాస్ట్గా కుట్లు మానుకోవాలి, అలాంటి వాళ్ళకు కూడా ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్ మనం ఇవ్వాలి. ప్రోటీన్ రిచ్చే కాదు, మంచి క్వాలిటీ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. మ్యామ్, యాక్చువల్గా మీరు ఇందాక అన్నారు నాన్ వెజ్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయని. మరి ప్యూర్ వెజిటేరియన్ వాళ్ళు ఉంటారు, సో మరి వారు రోజుకి ఎంత ప్రోటీన్ తీసుకోవచ్చు, అంటే ఏ పదార్థంలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి? అలాగే మనం ఇప్పుడు మార్కెట్లో చూస్తూ ఉంటాం మ్యామ్, అంటే బాడీ పెంచే వాళ్ళు కానీ లేకపోతే హెల్త్ మెయింటైన్ చేయాలి అని కానీ డైరెక్ట్గా ప్రోటీన్ పౌడర్ కొనుక్కొని లేకపోతే ప్రోటీన్స్ దొరుకుతున్నాయని చెప్పి డైరెక్ట్గా తింటూ ఉంటారు. మరి దీనివల్ల ఎలాంటి హానికరం లేదంటారా? దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ప్రతి ఒక్కరికి ప్రోటీన్ సప్లిమెంట్స్ అవసరం లేదు. ఓకే, ఒకవేళ అంటే సపోజ్ ఎవరైనా ప్రోటీన్ ఆహారపరంగా తీసుకున్నప్పుడే ఎక్కువ లాభము. అంటే మేలైన ఆహార పదార్థాల కలయిక ద్వారా వచ్చిన ప్రోటీన్సే శరీరానికి ఎక్కువ ఉపయోగపడతాయి.
హాని అనేది జరగదు, శరీరం తట్టుకునే శక్తి అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్నా మన శరీరానికి అవసరమైన మోతాదు కంటే ఎక్కువ తీసుకున్నా అవి క్యాలరీస్ లాగా కన్వర్ట్ అయిపోయి వెయిట్ కూడా పెరుగుతుంది. ఓకే, ఒక్కోసారి కొంచెం కిడ్నీ సరిగా పని చేయనప్పుడు అలాంటి వాళ్ళకి ఎక్కువ లోడ్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా సప్లిమెంట్స్ వాడే వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క సప్లిమెంట్ ఏ దృష్టితో వాడుతున్నారు, ఎన్ని రోజులు వాళ్ళు వాడాలనుకుంటున్నారు, ఎప్పుడు మానేయాలనుకుంటున్నారు అనేది కూడా కనుక్కోవాలి. అంటే ముఖ్యంగా సపోజ్ మజిల్ మాస్ బాగా పెంచుకోవాలని ఎక్కువ యువకులు ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆహారం పరంగా కూడా ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటారు, ప్లస్ మళ్ళీ ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడుతుంటారు. మంచి క్యాలరీస్, సమృద్ధమైన క్యాలరీస్, సహజమైన ప్రోటీన్ తీసుకొని మంచి ఎక్సర్సైజ్ చేసినా కూడా మజిల్ని కండని పెంచుకోవచ్చు. కంపల్సరీ ప్రోటీన్ సప్లిమెంట్సే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆహారపరంగా వీలు పడదో అప్పుడు నిపుణుల పర్యవేక్షణలో మేలైన ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోవాలి. కానీ తగు మాత్రలో, అంటే ఏ డోస్ తీసుకుంటున్నారు, ఒక స్కూప్లో 23 గ్రాముల ప్రోటీన్ ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళ బరువే 70 కేజీలు ఉన్నప్పుడు మీరు ఎన్ని స్కూప్స్ తీసుకుంటున్నారు, ఎన్ని రోజులు ఈ ప్రోటీన్ని కంటిన్యూ చేయాలి, ఎప్పుడు మానాలి అనేది కూడా గమనించాలి. మ్యామ్, మనం ఇదంతా లావ్ అయ్యే వాళ్ళకి లేకపోతే హెల్త్ మెయింటైన్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నా బక్కగా ఉన్న వాళ్ళు లావ్ అవ్వరు. సో మరి అలాంటి అంటే బక్కగా ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, ఎంతవరకు ప్రోటీన్ తీసుకోవాలి, ఎలాంటి ప్రోటీన్ తీసుకోవాలి? బక్కగా ఉండడము, సన్నగా ఉండడము అనేది ప్రకృతి పరంగా మన బాడీ డిజైన్ బట్టి ఉంటుంది. ఓకే, సో ఎవరు కంగారు పడాలి అంటే సడన్గా బరువు తగ్గేవాళ్ళు ఆర్ వాళ్ళ హైట్కు తగ్గట్టుగా వాళ్ళ బరువు అతి తక్కువ ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దీనికి వరి అవ్వాలి. అయితే వాళ్ళ సమస్య ఏంటంటే ఓన్లీ ప్రోటీన్ సప్లిమెంట్స్ కాదు, వాళ్ళ శరీరానికి ఈజీగా అరిగే ఆహార పదార్థాలను ఇవ్వడం చాలా అవసరం. ముఖ్యంగా వాళ్ళు కొన్ని రకాల, అంటే వాళ్ళకి చాలా స్పెసిఫిక్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళు సరైన మోతాదులో ఆహారం తీసుకోరు అనమాట. సో అలాంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా ఆహారం క్యాలరీస్ని పెంచుకోవాలి, అందులో ప్రోటీన్ శాతాన్ని కనీసం 15 to 10% క్యాలరీస్ ప్రోటీన్స్ ద్వారా వచ్చే విధంగా డైట్ ప్లాన్ చేసుకోవాలి. ప్రోటీన్ అంటే ఏంటి, మరి ప్రోటీన్ని ఎవరెవరు ఎంతెంత తీసుకోవాలో చాలా చక్కగా మా సకులుగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక రకమైన గందరగోళ సంక్లిష్టమైన పరిస్థితుల్లో నేటి యువత పెరుగుతోంది. పెడదవన పట్టించే ఎన్నో అంశాలు వారి చుట్టూ పొంచి ఉన్నాయి. నేటి వ్యాపార ప్రపంచంలో ప్రతి రంగం కూడా యువతను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అనేక చౌకబారు అంశాలు వారి మనసుల్ని కలుషితం చేస్తున్నాయి. లైంగిక చర్యలకు ప్రేరేపించే అనేక ప్రలోభాలు మార్కెట్లో వారికి అందుబాటులో ఉన్నాయి. చాలా సినిమాలు కూడా యువతని లక్ష్యంగా చేసుకుని వస్తున్నాయి. మరోవైపు పాశ్చాత్య సంస్కృతిని పెంచే అనేక విషవలయాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు యువతను చదువు, కెరీర్పై దృష్టి పెట్టకుండా చేస్తున్నాయని సామాజికవేత్తలు అంటున్నారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. పిల్లలందరూ బట్టల్ని యూజ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటారు, అమ్మా నాకు ఈ బట్టలు వద్దు 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 అంటారు. అలాంటి బట్టల్ని కూడా అద్భుతంగా తయారు చేసి మళ్ళీ పిల్లలు మాకు ఈ డ్రెస్సే కావాలి అని అడిగేలాగా తయారు చేసి చూపిస్తానంటున్నారు సూర్యకళ గారు. మరి ఆ డ్రెస్ ఏంటో, ఆ డిజైనింగ్ ఏంటో మనము చూసేద్దాం. నమస్కారం అండి సూర్యకళ గారు. నమస్కారం సుజాత. సూర్యకళ గారు, ఈరోజు మా సకులందరినీ నేను చాలా చెప్పేసి ఊరించేశాను. ఏంటంటే పాత డ్రెస్సులు పిల్లలు వేసుకోము అంటుంటారు కదా, కొన్ని డ్రెస్సులను అసలు వేసుకోమంటారు పిల్లలు, కొన్ని డ్రెస్సులు నచ్చవండి. కానీ అలాంటి డ్రెస్లను కూడా అందంగా తయారు చేసి పిల్లలు ఇలాగే వేసుకుంటాం, ఈ డ్రెస్ వేసుకుంటాం అనేలాగా నేను మీకు ఈరోజు ఒక ఐటెం చూపిస్తానని చెప్పాను. మరి అలా టీ షర్ట్ ని, అందమైన డిజైనర్ టీ షర్ట్ ని తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలో చెప్పండి. టీ షర్ట్, బీట్స్, సీజర్, టేప్, షీట్. ఓకే సూర్యకళ గారు, అన్ని రెడీగా ఉన్నాయి కదండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేయాలంటే ఈ టీ షర్ట్ ని తీసుకొని దీన్ని కింది బార్డర్ కట్ చేసేయాలండి. ఓ, ఇప్పుడు మామూలుగా మనకి టీ షర్ట్, ఈ టీ షర్ట్ వాడని టీ షర్ట్ అండి. అంటే కొన్నాళ్ళు పిల్లలు వేసుకున్న తర్వాత మాకు ఇది ఇంకా చాలా రోజులు వేసుకోము, మాకు ఇంకా వేరే కొత్తగా కావాలి అన్న ఉద్దేశాలు ఉంటాయి పిల్లలకి. అలాంటప్పుడు దీన్ని కొత్తగా చేసి చూపిస్తాను అనమాట బీడ్స్తో. అలాగే అయితే ఇప్పుడు ఈ పట్టి అవసరం లేదు మనకి, దీన్ని కట్ చేయాలి. దీన్ని ఇది
ఇది కట్ చేసేసాక మనము దీన్ని ఎంతవరకు అయితే డిజైన్ చేసుకోవాలో అంతవరకు బనీన్కి మార్కింగ్ లాగా ఈ టేప్ వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే బనీన్ కాబట్టి మనం కట్ చేసేటప్పుడు ఇది కట్ చేసేటప్పుడు జరగకుండా ఉండాలంటే దీని మార్కింగ్ లైన్ లాగా ఒకటి కదలకుండా ఒకటి ఇలా టేప్ పెట్టేసుకోవాలి మనం. పెట్టుకున్న తర్వాత దీన్ని మనము ఇప్పుడు ఇలా దాన్ని మిడిల్లో పెట్టాము. ఇలా మిడిల్లో పెట్టేసి మనము దీన్ని ఏం చేయాలంటే ఈ పై భాగమే మనం ఇలా కటింగ్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ లైన్స్ అన్ని మనం ఈ టేప్ వచ్చేంత వరకు ఇలా కట్ చేసుకోవాలి మనం స్ట్రెయిట్. ఇంత పై వరకు కట్ చేస్తాం. పై వరకు కట్ చేసుకోవాలి వీటిని టేప్. ఇప్పుడు ఇలా మనం ఇక్కడ కట్ చేశాక దీన్ని మనం ఏం చేయాలంటే మళ్ళీ ఈ వైపు కూడా తిప్పేసి ఈ వైపు కూడా మనం ఇలా టేప్ పెట్టేసుకొని మొత్తం చుట్టూ కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే వీటిని ఈ రెండు పట్టుకొని ఈ రెండు ఇట్లా కట్ చేసిన ముక్కల్ని ఈ రెండింటిని పట్టుకొని ఇక్కడ పట్టుకొని వీటిని ఇట్లా గట్టిగా లాగాల. లాగితే ఇవి కొంచెం ఇట్లా చుట్టుకున్నట్టు సన్నమవుతాయి. ఓకే, అలాగనమాట. అయితే ఇప్పుడు వీటికి మనం ఏం చేయాలంటే బీడ్స్ ఎక్కియాలి వీటికి. ఇప్పుడు ఇంతవరకు మొత్తం కట్ చేసినాక మనం ఇక్కడ నుంచి బీడ్స్ అల్లడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఇంత చిన్న ముక్కకు చూపిస్తాను. 3 ముక్కల్ని తీసుకోవాలి మనం ముందు ఫస్ట్ చేతిలో పట్టుకున్నప్పుడు. పట్టుకొని ఈ మధ్య ముక్కల్ని దీంట్లోకి కిందికి వదిలేసేయాలి. వదిలేసి ఈ 2 ముక్కల్ని చేతిలో పట్టుకొని ఈ 2 ముక్కల్ని మనం ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని దీన్ని రోల్ చేసేసుకోవాలి. కొంచెం సన్నగా రోల్ చేసేసుకొని దీనికి బీడ్స్ ఎక్కించాలి. ఇట్లా ఒక బీట్ ఎక్కిచ్చేస్తే వచ్చేస్తుందండి. కొంచెం టైం పడుతుంది త్వరగా రావాలంటే. ఇప్పుడు ఇలా ఒకటి ఎక్కిచ్చేసానండి. ఇట్లా ఎక్కిచ్చేసిన తర్వాత మనకు టీ షర్ట్ కలర్ను బట్టి మనకు నచ్చిన బీడ్స్ ఎక్కించుకోవచ్చు. దాని కాంట్రాస్ట్లా కాంబినేషన్. ఇలా నేను 3 పూసలు వేసి ఎక్కించానండి వీటికి. ఈ 3 పూసలు ఎక్కిచ్చేసిన తర్వాత దీనికి ఈ అల్లిన దానికి దీనికి కొంచెం ఇలా 1.5 గ్యాప్ ఉండాలి. దగ్గరికి లాగొద్దు, అప్పుడు షర్ట్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అలాగని ఈ చిన్న గ్యాప్ అయితే ఇవ్వాలి. ఇట్లా 1.5 ఇంచ్ వరకు గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇస్తే ఇది అల్లినట్టు మంచిగా ఇలా కనబడుతుంది అనమాట మనకి. అయితే ఇప్పుడు ఈ మధ్యలో వదిలేసాం కదా, దీన్ని ఈ మధ్యలో వదిలిన దాన్ని మధ్యలోంచి ఇలా తీసేసుకోవాలి. పైకి తీయాలి. పైకి తీసేసి దీన్ని చేతిలో పట్టుకొని మళ్ళీ ఈ పక్క నుంచి మళ్ళీ ఒక 2 పట్టుకోవాలి చేతిలో మనం. ఇవి 2 సో ఇమీడియట్ గా దీనికి ఎక్కించేసేయకూడదు. ఎక్కించేది ఈ 2టికి ఎక్కించకుండా ఈ మధ్యలోంచి తీసుకున్నాం కదా, ఇది పట్టుకోవాలి. ఇది పట్టుకొని ఇప్పుడు ఈ 2ట్లో ఈ 3 అయినాయి కదా, ఈ మధ్యలో కిందికి వదిలేసేయాలి. దీన్ని వదిలేసి మళ్ళీ ఈ 2టికి మనం బీట్స్ ఎక్కించాలి. మళ్ళీ దీన్ని ఒకదాని మధ్యలో ఒకటి ఇలా పెట్టేసుకొని రోల్ చేసేసుకుంటే సన్నగా అయిపోతుంది. ఇట్లా సన్నగా అయిపోయాక మళ్ళీ ఎక్కడైతే మనం ఈ 3 బీట్స్ ఎక్కించామో మళ్ళీ అట్లాగే ఎక్కించుకోవాలన్నమాట. దీన్ని కూడా ఇట్లాగే. కొంచెం సన్న పని లాంటిది కదండి ఇది. కొంచెం టైం పడుతుందండి. కొంచెం ఓపిక పడితేనండి మంచి డిజైన్ మన సొంతం అవుతుంది. పిల్లలు వేసుకున్నవి కూడా మనం వేసుకునేలాగా తయారు చేసిస్తే వాళ్ళు ఈజీగా వేసుకోవాలి. ఇది లాక్ చేయడం ఏమి ఉండదండి? ఉంటదండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము దీని ఇలా ముడి పెట్టాలి, పూసలు జారిపోకుండా. ఇప్పుడు టైట్గా ఉంటాయి కానీ పిల్లలు వాడంగా జారిపోతాయి కదా. సూర్యకళ గారు, ఇప్పుడు ఇలా మొత్తం డ్రెస్ అంతా కూడా అంటే టీ షర్ట్ అంతా కూడా ఇలాగే చేయాలి. అవునమ్మా, అలాగే. సో ఇలా తయారు చేసిన టీ షర్ట్ ఏదైనా ఉంటే చూపిస్తాను. ఇదిగో సుజాత, ఇప్పుడు నేను తయారు చేసిన టీ షర్టు చూడు. పిల్లలు వద్దే వద్దన్న షర్ట్ని మళ్ళీ దీనికి ఇలా న్యూ లుక్ ఇచ్చాను నేను. ఇప్పుడు ఇలా అల్లాం కదా మనము, అల్లిన జడలా కనబడుతుంది చూడు, మధ్యలో తీసినవి అలా అనమాట. అలాగే ఇలా 3 పూసలు ఎక్కిచ్చేసి 3 కట్టేశాను. ఈ లెవెల్ కట్ చేసుకుంటే ఇలా చూడడానికి బాగుంటుంది. పిల్లలు ఇదే షర్టు జీన్స్ ప్యాంట్ మీద స్కర్ట్ల మీద వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది ఇంకొక డిజైన్ చేశాను సుజాత. ఇదేమో ఇది అల్లికలాగా చేశాను కదా, ఇది స్ట్రైట్గానే చేశాను చూడు. సో ఇందులో 4 పెట్టారు. 4 పెట్టాను. ఇది సింగిల్, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటే అల్లాను. ఇది దీన్ని కనబడుతున్నాయి. పిల్లలు ఇది వేసుకొని నడిచినప్పుడు ఆ పూసల సౌండ్ కూడా వస్తుంది. చక్కగా ఉందండి, అందంగా ఉంది.
పిల్లలకి ఏంటంటేనండి ఏదైనా ఫ్యాన్సీగా ఉంటే ఇష్టపడతారు. ఓకేనండి సూర్యకళ గారు, మంచి డిజైన్స్ని పరిచయం చేశారు మా సకులందరికీ. మా సకులందరి తరఫున మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సుజాత. చూసారు కదండి సూర్యకళ గారు తయారు చేసిన టీషర్ట్ని, నిజంగా సూపర్గా ఉంది కదండి. ఇది చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే ఇంకా ఫ్యాన్సీగా ఉంటుంది. సో చాలా 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 అందంగా ఉంది కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నమస్తే. అంతర్జాలంలో అశ్లీల వెబ్సైట్లు బాలలు యువత మనసుల్ని కల్మషం చేస్తోందని, అది యువతను లైంగిక దాడులు నేరాల వైపు పురిగొల్పేలా ప్రోత్సహిస్తున్నాయని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో అడుగడుగునా నేరాలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఇంటర్నెట్లో లభించే విస్తృతమైన అశ్లీల దృశ్యాలేనని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, అంతర్జాలం వేదికగా దాడి చేస్తున్న అశ్లీల దృశ్యాలను నియంత్రించకుండా దేశంలో లైంగిక దాడులకు అడ్డుకట్ట వేయడం చాలా కష్టమని కూడా నిపుణులు అంటున్నారు. ఎందుకంటే బాలలు, టీనేజర్లు, యువత ఎక్కువగా ఈ అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లు పలు సర్వేల్లోనూ తేలింది. ఈ అశ్లీల దృశ్యాలు చూసిన తర్వాత వారి ప్రవర్తనలో మార్పు వస్తుందని, ఆ సమయంలో వారు ఎలా ప్రవర్తిస్తున్నారో వారికే తెలియడం లేదని సర్వేలు చెబుతున్న సత్యం. ముందైతే ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా అనిత గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అనిత గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ జిల్లా కోలాడ నుంచి వచ్చామండి. ఏం చేస్తూ ఉంటారు? నేను డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ గా జాబ్ చేస్తున్నా. ఓకే, మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? క్యారెట్ పైనాపిల్ హల్వా. క్యారెట్ పైనాపిల్ హల్వా. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఓకే అండి. పాలు, చక్కెర, క్యారెట్, పైనాపిల్, ఇలాచీ పౌడర్, బాదం పప్పు, జీడిపప్పు పౌడర్, నెయ్యి, జీడిపప్పు. సో కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? పెనం పెట్టుకొని నెయ్యి వేసి జీడిపప్పుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ముందుగా మనం బాండి పెట్టేద్దాం. ఓకే అండి. సో బాండి పెట్టేసాం కదా, నెయ్యిలో మనం జీడిపప్పు వేయించుకోవాలి. అవును. ఓకే, వేసేయండి. నెయ్యి వేసుకున్నాము. నెయ్యి కాసేపు కరగాలి కదా మనకు. సో నెయ్యి కరిగింది కదా, వేద్దామా జీడిపప్పు? ఓకే అండి. వేసే స్పూన్ ఒకటి ఇవ్వరండి. ఇదిగో. జాబ్ చేస్తుంటా అన్నావు కదా, ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు మరి? మాకు షాపులు ఉన్నాయండి. టైలరింగ్ షాప్ ఉంది అండ్ డోర్ కర్టన్ డిజైన్ చేసే షాప్ ఉంది. ఆ షాప్లలో అప్పుడప్పుడు వెళ్తుంటాం. సో సరిపోతుందా మనకు జీడిపప్పు? ఇంకాస్త ఫ్రై అవ్వాలా? ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయింది కదా? అయిందండి. బౌల్లోకి తీసేస్తావా జాగ్రత్త? ఓకే. సో జీడిపప్పు వేయించుకున్నాం. నెక్స్ట్ క్యారెట్ ఓకే, ఫ్రై చేసుకోవాలండి. క్యారెట్ మనకు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, హెల్దీ కూడా. హెల్త్కి చాలా మంచిది తింటే. పచ్చిగా చాలా మంది తింటూ ఉంటారు, అదే హెల్త్ కి మంచిది. కానీ కొంతమందికి పచ్చిగా తినడం ఇష్టం లేని వాళ్ళకు హ్యాపీగా ఇలా స్వీట్స్ చేసుకోవచ్చు. అంటే పచ్చి తింటుంటారా మరి మీరు? తింటుంటాను. పచ్చి ఎంతసేపు ఫ్రై అవ్వాలి మనకు క్యారెట్? 5 minutes. ఓకే. సో నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? దీంట్లోకి వచ్చేసి పైనాపిల్. ఓకే, పైనాపిల్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది పైనాపిల్ వేయగానే. క్యారెట్, పైనాపిల్ ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి మనం? ఇది కూడా 5 minutes సరిపోతుంది. ఓకే. సో మనకు ఫ్రూట్ కాబట్టి త్వరగా అది మగ్గిపోతుంది తొందరగా. సో కలర్ చేంజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం వేద్దాం ఇప్పుడు? నెక్స్ట్ వచ్చేసి పాలు అండి. ఓకే, ఎంత వేస్తారు పాలు? 2-3 స్పూన్స్. సో హల్వా కాబట్టి మనకు గట్టిగా ఉండాలి కాబట్టి పాలు తక్కువే వేసుకోవాలి.
సో ఒక 2-3 స్పూన్స్ అంటే మనం ఎంత తీసుకున్నామో, ఎంత క్వాంటిటీ ఉంది, క్యారెట్ మనకు పైనాపిల్, దాన్ని బట్టి హల్వా మనకి ఏ టెక్స్చర్ కావాలనుకుంటే అలా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. పాలు కూడా మనకు కాస్త ఇంకిపోయాయి అండ్ అందులోంచి కూడా కొంచెం జ్యూస్ వచ్చింది మనకు పైనాపిల్లో కూడా. సో అనిత మనకు కొంచెం మగ్గింది కదా. మగ్గిందండి. నెక్స్ట్ ఏంటి? చక్కెర అండి. చక్కెర వేసుకోవాలా? సరిపోయేవనా? సరిపోయేంత చక్కెర. ఓకే. మనం కొందరు అంటే స్వీట్గా తింటారు, బాగా ఎక్కువగా తీపి ఇష్టపడుతుంటారు, వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా వేసుకోవచ్చు. బెల్లంతో ఏమైనా చేస్తుంటారా వంటలు? చేస్తుంటామండి. ఏం చేస్తుంటారు? కొబ్బరితో బెల్లం బర్ఫీ చేస్తుంటాము. ఓకే. బెల్లంతో చక్కెరతో కానీ కొబ్బరి, పచ్చి కొబ్బరి కానీ లేకపోతే ఎండు కొబ్బరి అయినా సరే, ఏది ఉంటే అందుబాటులో అది ఇంట్లో టైం ఉన్నప్పుడు ఫాస్ట్ చేసేసుకొని తల ఒకటి తినేస్తాం. ఉన్న టైంలోనే బాగా వాడుకుంటున్నారు టైంని, జాబ్ చేస్తూ మంచిగా అనే వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ వంటలు చేస్తూ. అవును, చాలా యాక్టివ్ నిజంగా. సో మనకు చక్కెర మొత్తం కరిగిపోయింది కదా. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీ పౌడర్. ఓకే. సరిపోయేంత కొంచెం. స్వీట్ అనగానే ఫస్ట్ మనకు కంపల్సరీ షుగర్ ఎంత ఇంపార్టెంటో ఇలాచీ పౌడర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఓకే. సో మనకు షుగర్ కూడా కరిగిపోయింది చక్కగా, ఇలాచీ పౌడర్ కూడా వేసాము. ఇది కొంచెం దగ్గర పడాలా మనకు? అవునండి. ఓకే, టైం పడుతుంది కాబట్టి మనం వెయిట్ చేద్దాం. ఓకే. సో దగ్గర పడింది అనిత మనకు? రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్. ఓకే. ఇదిగో సర్వింగ్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో స్పూన్ ఇస్తాను. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఇప్పుడు? నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు, జీడిపప్పులు మనం పేస్ట్ చేసుకున్నామండి, పొడి చేసుకున్నాము, పౌడర్ చేసుకున్నాము. దీన్ని తీసేసుకుని దీనిపైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే. క్యారెట్ పైనాపిల్ హల్వా రెడీ అయిందండి. ఎలా ఉందో చూసి చెప్పాలి టేస్ట్. చూసారు కదా సకులు, అనిత గారు తయారు చేసిన క్యారెట్ పైనాపిల్ హల్వా టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. పైనాపిల్ క్యారెట్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్, క్యారెట్, జీడిపప్పు, ఇలాచీ పౌడర్, పంచదార, నెయ్యి, పాలు. పైనాపిల్ క్యారెట్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది కరిగిన తర్వాత అందులో జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో క్యారెట్ తురుము వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పైనాపిల్ ముక్కలు కూడా వేసి కొద్దిగా పాలు పోసుకుని మగ్గించాలి. ఇప్పుడు పంచదార, ఇలాచీ పౌడర్ వేసి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని జీడిపప్పు, బాదం పౌడర్ అలాగే జీడిపప్పు బాదంతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన పైనాపిల్ క్యారెట్ హల్వా రెడీ. క్యారెట్ పైనాపిల్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది అనిత. నిజంగా పైనాపిల్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండ్ పైన బాదం పప్పు, జీడిపప్పు పౌడర్ అంతా తెలుసు. నాకైతే జామ్ తిన్న ఫీలింగ్ ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు ప్రజ్ఞా శారీస్ కూకట్పల్లి వారి గిఫ్ట్ వచ్చారు. చూసారు కదా సకులు, అనిత గారు తయారు చేసిన క్యారెట్ పైనాపిల్ హల్వా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 04023556540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. దేశంలో జరిగే అత్యాచారాలను అరికట్టాలంటే చట్టాలను కఠినతరం చేయడంతో పాటు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయంటున్నారు సామాజికవేత్తలు. వాటిల్లో ముఖ్యమైనవి ఏమిటంటే ఇంటర్నెట్లో ఇబ్బడి ముబ్బడిగా సరఫరా అవుతున్న అశ్లీలతకు అడ్డుకట్టపడాలి. సినిమాలు తీసే వాళ్లలో కూడా వ్యాపారాత్మక దృష్టితో పాటు కొంచెం సామాజిక బాధ్యత పెరగాలి. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ప్రతి కళాశాలలో నైతిక విలువలు పెంపొందించే చర్యలు తీసుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల్లో మంచి వ్యక్తిత్వం వికసించేలా పెంచాలి. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు గౌరవించేలా తీర్చిదిద్దాలి.
అలా ఒక్క చట్టాలతోనే కాకుండా నైతిక విలువ బోధనతో పాటు పిల్లల పెంపకంలోనూ సమాజం ఆలోచించే ధోరణిలోనూ మార్పు వస్తే లైంగిక దాడులను అరికట్టవచ్చని సామాజికవేత్తల అభిప్రాయం. మీరేమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.